యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. సో ఈరోజు మనం సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పెరుగుదల వికాస సూత్రాల గురించి చూద్దాం. సో ఈ పెరుగుదల వికాస సూత్రాలు అనేటివి మనకి డిఎస్సికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, టెట్ డిఎస్సికి. సో వితౌట్ ఎనీ లెట్ స్టార్ట్ దిస్ వీడియో అండి. సో ఈరోజు మనం అన్ని దశల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, వికాసం క్రమానుగతమైనది, ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది. సో వికాసం క్రమానుగతమైనది, ఆర్డర్ సీక్వెన్స్ ఆర్డర్ అంటే వికాసం ఒక సీక్వెన్స్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక బిడ్డ తలను నిలపడం, తర్వాత బోర్లా పడడం, ప్రాకడం, ఆహారాన్ని పట్టుకోవడం, నడవడం, పాకడం, పరిగెత్తడం, అలాగా. దాని తర్వాత LSRW ఉపాధ్యాయుడు ఉపయోగించడం, అంటే ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అలాగ రావడం. ఫస్ట్ మ్యాథ్స్ నేర్పిస్తున్నప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా రావడం. ఇది ఒక ఆర్డర్, అలాగా క్రమానుగతంగా సాగుతుంది వికాసం అనేది చెప్పడానికి. రెండోది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఆలస్యంగా మాట్లాడడం ఆలస్యంగా మాట్లాడడం అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. సులభం నుండి కఠినం గుండా ప్రయాణిస్తుంది. ఫస్ట్ ఈజీ నుంచి కఠినంగా ఉండే వైపుకి. జరిలం అంటే కఠినం అండి. తెలిసినవి, తెలియనివి, అమూర్తం ఇవన్నీ దీని కిందకే వస్తాయి. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టంగా సాగుతుంది, అంటే మొత్తం నుంచి కొంతకి సాగుతుంది. అంటే SED నుంచి SAకి ఎలా సాగుతుందో మనకి అలాగా. సో ఇక్కడ మనకి చేస్తే బాల్ క్యాచ్, ఫుల్ హ్యాండ్ టు ఫింగర్స్ పట్టుకోవడానికి అలా విధంగా సాగుతుంది. సో ఐదో చూస్తే, వికాసం 2 నిర్దేశిక పోకడాల్లో ఉంటుంది, ఖచ్చితమైన దిశగా సాగుతుంది. సో ఇక్కడ వికాసం 2 నిర్దేశిక పోకడాల్లో జరుగుతుంది. ఒకటి మనం చూస్తే శిరోపాదాభిముఖ దిశ, ముఖ వికాసం. అంటే ఇక్కడ మనం చూస్తే ముఖాన్ని మార్గం అండి. సో పాదాల నుంచి శిరోపాదాభిముఖ వికాసం అంటే తల నుంచి పాదాలకు జరిగే, శిర నుంచి అంటే శిర అంటే తల నుంచి పాదాలకి జరిగే ఒక వికాసము. రెండోది సమీప దూరస్థ వికాసం, అంటే మధ్య భాగం నుండి వేగంగా ప్రయాణిస్తుంది అని చెప్పే 2 వికాస నిర్దేశిక పోకడాల మీద ఉంటుంది, ఖచ్చితమైన దిశగా సాగుతుంది. వికాసం సంచితమైనది. సో ఏదైనా మార్పు సంభవించినా అది వెంటనే సంభవించదు, దానికి చాలా సమయం పడుతుంది. అంటే భూకంపం, వర్షం, జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటివన్నీ ఏదైనా మార్పు సంభవించడానికి అది వెంటనే సంభవించదు, దానికి చాలా సమయం. సంచితమైనది అలాగా మార్పు జరుగుతుంది కానీ నిదానంగా జరుగుతుంది అని చెప్పడానికి. వికాసం పరస్పర సంబంధంగా ఏకీకృతంగా మొత్తం జరుగుతుంది. సో పరస్పర చర్య జరిగి ఏకీకృతంగా మొత్తంగా జరుగుతుంది అని. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, అంటే ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అంటే నిరంతర ప్రక్రియ అని. వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు, అంటే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ అని అర్థం. అంటే వికాస చర్యలు ఒకే రకంగా ఉండవు, వికాసం అన్ని దశల్లో ఒకే వేగంగా జరగదు అని. వికాసంను ప్రాగ్రతించవచ్చు, అంటే మనం అంచనా వేయచ్చు, భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుంది అని అంచనా వేయచ్చు అని చెప్పి వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. అంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని చెప్పి అంచనా వేయడాన్ని ప్రాగృతీకరించడం అనొచ్చు. ఇక్కడ చర్యలు ఒకే విధంగా ఉండవు, అంటే వికాసంలో అన్ని దశలు ఒకే విధంగా ఉండవు అని. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అని చెప్పి. పరస్పర సంబంధం అంటే ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అని అర్థం అండి. ఇక్కడ మనం చూస్తే ఇంకా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఇండివిజువల్ డిఫరెన్సెస్. వికాస సాధారణ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, అంటే మొత్తం నుండి కొంతకి. వికాసం సులభం నుండి జటిలంగా గుండా సాగుతుంది. వికాసం సంచితమైనది, అంటే కంటిన్యూస్ డెవలప్మెంట్ మీద ఆధారపడుతుంది. మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగేదే సంచితమవుతుంది. వికాసం అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు, వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరం జరుగుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వికాసం క్రమానుగతంగా అయినది, అంటే సీక్వెన్షియల్ ఆర్డర్ పాటిస్తుందండి. ఖచ్చిత నమూనా కలిగి ఉంటుంది. వికాసం 2 నిర్దేశిక పోకడాలను కలిగి ఉంటుంది, అంటే నిర్దేశిక పోకడాలు లేదా శిరోపాదముఖ వికాసం, సమీప దూరస్థ సూత్రం. ఇంకోటి వచ్చి వికాసం ఏకీకృతంగా మొత్తంగా సాగుతుంది, అంటే పరస్పర సంబంధం సాగుతుంది, ఏకీకృతంగా మొత్తం జరుగుతుంది.
వికాసంని ప్రాగృతీకరించవచ్చు, అంటే అంచనా వేయచ్చు. భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుందని అంచనా వేయచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఒక సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.